హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేల్ లోకల్. ఈ రోజు వీడియోలో మనం శ్రీకాకుళం జిల్లాలో గల సాలిగుండం విలేజ్ లో గల శ్వేతగిరిపై వెలిసిన కాళీమర్దన వేణుగోపాల స్వామి ఆలయం చూసేద్దాం పదండి. సో ఇక్కడ కనిపిస్తున్న కొండనే శ్వేతగిరి అంటారు. సో ఇప్పుడు మనం ఆ కొండపైకి వెళ్ళి దేవుని దర్శించుకుందాం. సో ఇక్కడ కనిపిస్తున్నది ఈ చిన్నది, ఇది టూరిస్ట్ కోసం అంటే టూరిస్ట్ స్పాట్ గా చెప్పబడే ఒక చిన్న మ్యూజియం, పక్కన పార్క్ కూడా సో ఉంది. సో ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇక రోడ్లపై పెద్ద మొత్తంలో చెత్త చెదరం ఉంది కదా, ఎప్పుడు ఇలానే ఉంటుందా అనుకుంటే ఈ రోజునే ఇలా ఉందండి. సో రిమైనింగ్ డేస్లో నీట్గా ఉంటుంది. సో అదేంటిది అంటే నిన్న ఇక్కడ చాలా పెద్ద యాత్ర జరిగింది. అదే భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా పెద్ద యాత్ర జరుగుతుంది. ఇంత పెద్ద యాత్ర అని నాకు ముందుగా తెలియక ఈరోజు అదే భీష్మ ఏకాదశి రోజు చెట్ల తాండ్ర అరటిగెళ్ళ పండుగను వీడియో షూట్ చేద్దామని వెళ్ళిపోయా. అందుకే తర్వాత తెలిసి నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుందాం, ఎందుకంటే అన్ని ప్లేసెస్ను నీట్గా తిరిగి కవర్ చేసి వీడియో షూట్ చేయడం జరిగింది. సో అదే నిన్న వస్తే ఈ కొండపైకి ఇంత నీట్గా వీడియో షూట్ చేయడానికి మీదకి రావడానికి కూడా నాకు ప్లేస్ దొరకకపోయింది. కొండపైకి డైరెక్ట్గా స్కూటీతో వెళ్ళిపోయా. సో నిన్న వచ్చుంటే అలాగా జరగపోయేదేమో. సో ఇలా కొండపైకి వెళ్తుంటే సో మధ్యలో ఒక టెంపుల్ కనిపించింది. అక్కడ ఆగి అక్కడ దేవుని దర్శించుకునే తర్వాత అసలైన టెంపుల్కి సో వెళ్ళా. సో యాక్చువల్గా ఇప్పుడు కనిపిస్తున్న ఈ టెంపుల్ న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో న్యూగా కన్స్ట్రక్షన్ అవుతుందంట. మెట్ల మధ్యలో చూసాం కదా, సో మెట్టు త్రోవ పక్కన ఉండేది అది పాత గుడి అంట. సో దాన్ని ఇప్పుడు ఈ కొత్త గుడిని కన్స్ట్రక్షన్ చేసి రీప్లేస్ చేస్తున్నారు. సో అలాగే కొండపై నుండి చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ని కూడా చూద్దాం పదండి. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండే సాలిగుండం బౌద్ధ స్తూపాలు అనే ఒక వీడియో ఉంది కదా, మన ఛానల్ ఆల్రెడీ ఉంది, చూడండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుగొన్న బౌద్ధ స్తూపాలకు సంబంధించిన ఆనవాళ్ళు అన్నీ కూడా అక్కడ భద్రపరచడం జరిగింది. అలాగే ఒక పార్క్ను కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఆ కొండ అది. సో ఇక్కడ అనేక చిన్న చిన్న ఆలయాలతో పాటు సో విగ్రహాలు, అలాగే విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే యజ్ఞశాల అంటే యజ్ఞాలు గట్రా చేయడానికి ఒక యజ్ఞశాలను కూడా ఇక్కడ నిర్మించారు. సో ఈ ఆలయంలో
దేవుడు, ప్రధాన దేవుడు అదే ఈ ఆలయంలో మెయిన్ గాడ్ ఎవరంటే శివలింగం. సో చాలా పెద్ద శివలింగంని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి పూజలను చేస్తున్నారు, బట్ ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ దేవాలయము అలాగే చుట్టుపక్కల ప్రాంతాలను చూసిన తర్వాత సో మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను. సో మళ్ళీ స్కూటీని స్టార్ట్ చేసి ఇంకా కొండ మీదకి సో వెళ్తున్నా. అయితే మెయిన్ టెంపుల్ పరిసరాల్లోకి సో వచ్చేసాను, కానీ లోపల కొంతవరకు క్లీనింగ్స్ అవుతున్నందు వలన, అంటే నిన్న యాత్ర అయింది కదా, సో ఈరోజు క్లీనింగ్ అవుతుండడం వల్ల మన వీడియో తీయడానికి కొంతసేపు వెయిట్ చేయమన్నారు. సో అందుకని అలా ముందుకు వెళ్ళి చూద్దామని ఇంకా కొండ మీదకు వెళ్తున్నా. సో మధ్యలో ఒక రిసార్ట్ కూడా ఉంది, తర్వాత దాన్ని చూద్దాం సో అని అలా స్కూటీపై ముందుకు వెళుతుంటే స్కూటీపై భయం వేసి పక్కనే పార్క్ చేసి నడుచుకుంటూ కొండ చివరికి వెళ్ళా. ఎందుకంటే ఎక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉంది, అదే రిసార్ట్ వరకు సిమెంట్ రోడ్డు ఉంది, కానీ అక్కడ నుండి ఓన్లీ గ్రావెల్ రోడ్డే. సో గ్రావెల్ మీద వెళ్తుంటే సో బండి కొద్దిగా స్కిడ్ అవుతుంది. సో అందుకనే బైక్ని పక్కన పార్క్ చేసి స్కూటీని పక్కన పార్క్ చేసి సో నడుచుకుంటూ సో వెళ్ళిపోయా. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయి కొండ చివరికి చేరుకున్నా. సో ఇక్కడ ఇంకో ఆలయం కడుతున్నారు, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. సో బహుశా ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కొన్ని మిగిలి ఉన్నాయి ఏంటో. సో ఇక్కడ ఈవెన్ లోపల గుడికి కూడా గడిపెట్టేసి ఉంచేశారు. సో కానీ కొండ మీద నుండి చూస్తే చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కొంత వీడియోని షూట్ చేసి అలా బ్యాక్కి వచ్చేసా. సో అయితే ఇక్కడ చూడండి, ఎదురుగా రైట్ సైడ్ ఇసుకలాగా కనిపిస్తుంది కదా, సో అదే వంశధార నది. అంటే ఈ ఆలయంకి అంటే ఈ కొండకి పక్క నుండి కూడా అలాగా వంశధార నది ప్రవహిస్తుంది అనమాట. సో ఆ వంశధార నది పక్కన పచ్చటి పంట పొలాలను కూడా మీరు సో చూడొచ్చు. సో ఇక్కడ నుండి రిటర్న్ అయినప్పుడు త్రోవలో ఒక రిసార్ట్ చూపిస్తానన్నాను కదా, సో అదే ఇది. సో బీవీఆర్ రిసార్ట్స్. సో అయితే ఇది ఏపీ టూరిజం వాళ్ళది. సో వాళ్ళ దగ్గర ఈ బీవీఆర్ గారు తీసుకొని మెయింటైన్ చేస్తున్నారంట. సో ఈ రిసార్ట్లో సో నార్మల్గా ఇందాక చూపిన హట్స్తో పాటు అలాగ ఒక బిల్డింగ్లో 2 సూట్ రూమ్స్ కూడా సో ఉన్నాయంట. సో ఈ హట్స్లో ఉండి మనము లొకేషన్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. సో అలాగే వీళ్ళు ఇక్కడ పెట్టిన బ్యానర్ని చూస్తే మీకే తెలుస్తుంది, ఇందులో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా వీళ్ళు సో పెట్టారు.
అక్కడ నుండి ముందుకు వెళ్ళి మెయిన్ టెంపుల్స్, సో అదే కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయంకి చేరుకున్నాం. సో ఈ ఆలయం మొత్తం చెట్లు మొక్కలతో పూర్తిగా నిండి ఉంది. సో ఎందుకంటే చాలా పురాతన కాలం నుండి ఉంది కదా. ఇక్కడ కొన్ని విగ్రహాలతో పాటు కొన్ని విజ్ఞప్తులు కూడా బోర్డులపై రాసి పెట్టారు. సో వాటిని చూసిన తర్వాత ఆలయంలోనికి చేరుకుని దేవుని దర్శించుకుని బయటకు వచ్చి పరిసర ప్రాంతాలను రికార్డు చేసి అక్కడ నుండి రిటర్న్ టు హోమ్ అని బ్యాక్కి వచ్చేసాను. అయితే ఇంత పెద్ద యాత్రను నేను వీడియో షూట్ చేయలేకపోయాను అనే ఒక చిన్న బాధతో, సో మన ఛానల్లో పెట్టలేకపోయాను అనే బాధతో ఎలాగైనా వ్యూవర్స్కి కొంత సమాచారం పంచిద్దామని మన శ్రీకాకుళంలో ఒక టీవీ ఛానల్ వారు RTV వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోను ఈ ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఈ యాత్రలో ఏ విధంగా జరిగింది అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆలయ విశిష్టత గురించి సో ప్రధాన అర్చకులు అలాగే ఆలయ ధర్మకర్తలు చెప్పిన కొన్ని మాటలను విని సో మరింత సమాచారం తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు వీడియోని ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. సో చివరిగా నాదొక రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అలాగే ఛానల్కి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. Just as surprised as you.